ట్రైలర్లో నచ్చింది ఇది అది అంటూ ఏమి లేదు మొత్తం అన్నమాట. అంటే రామ్ చరణ్ చేసి యాక్టింగ్ కానీ, ఆ డ్యాన్సులు కానీ, ఆ ఫైట్లు కానీ, ఇంకా ఫైట్లు అయితే పోయా చెప్పలేదు. హెలికాప్టర్ ఎక్కి కత్తి పట్టుకుని అక్కడి నుంచి ఇసరుతుంటే నరకుతుంటే పోయా అబ్బా నాకైతే అసలు పిచ్చెక్కిపోతుంది. ఇంతవరకు ఏ సినిమా హీరో లుంగి కట్టుకొని హెలికాప్టర్ ఎక్కి అక్కడి నుంచి దూకి కత్తి ఎత్తుకొని చేసింది లేదు. ఫస్ట్ రామ్ చరణ్ ఒక్కడే అనమాట చేసేటట. ఇంకా రొమాన్స్ అయితే చెప్పలే. ఇంకా రొమాంటిక్ అయితే ఇంకా మధ్య సీన్లో సాంగ్స్లో కూడా పాటల్లో అబ్బా కేర్ ఆత్మనినే ఆ కైర్ ఆత్మనినే వేసుకొని నరపతా పిసకతా డ్యాన్స్ చేస్తుంటే ఎక్కేస్తుంది ఒక్కడొక్కడికి. నాకు తెలుసు అందరికి పిచ్చెక్కిపోతుంది. ఇంకా మనం అయితే కాపురం అదే ఉన్నాడు 1,00,000 కోట్లు కదా. నేను చెప్పింది ఏంటంటే సినిమాకి గేమ్ చేంజర్ సినిమాకి 50,000 కోట్ల పైన వస్తుంది. 1,00,000 కోట్లు కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయని చెప్పిన. నిజమే అది. ఎందుకంటే మీరు చూసుకోండి ఇప్పుడు ఇంత పెద్ద కటౌట్లు కానీ, ఇంత ఫ్యాన్స్ ఫాలోయింగ్, ఇంత పబ్లిసిటీ, పైగా ఈ సినిమా ఫస్ట్ ట్రయలర్ ఎక్కడైంది? అక్కడెక్కడ దుబాయ్లో ఎక్కడో అయింది. తర్వాత ఎక్కడైంది? రేపే రాజమండ్రిలో అట భారీగా ఊరన ఎంతమంది జనాలు వస్తారంటే కోట్ల మంది. పవన్ కళ్యాణ్ వస్తాడు, చిరంజీవి వస్తాడు, అల్లు అర్జున్ కూడా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఏమో రావచ్చు అని చెప్పలేము. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ఖచ్చితంగా 50,000 కోట్లు దాటేసి 1,00,000 కోట్లు కానీ రాకపోతే నేను ఇంకా ఈ సినిమా ఫీల్డ్లోనే బ్యాన్ అయిపోతాను. అంతే కనపడను. ఇంకా మీకు కనపడను, కెమెరా కనపడను. 10వ తేదీ ఇంకా ఇంకొక 10 రోజులు మాత్రం ఉంది టైం. 10 రోజులు కాదు 7 రోజులు ఉంది. ఇంకా ఇంకొక వారం రోజులే ఉంది సినిమా. గేమ్ చేంజర్ సినిమాకి వారం రోజులు ఉంది. ఇంక ఈ వారం రోజుల్లో ఇంకా ఓపి పట్టుకోలేకపోతున్నాం. ఒక్క వారం రోజులు అందరూ నిజమే ట్రిపుల్ ఆర్ దాటేస్తే ట్రిపుల్ ఆర్ ఎంత పోయి ఆ ట్రిపుల్ ఆర్ అంతది అదో పక్కన అంతేది. గేమ్ చేంజర్ నేను ఎక్కడ లేను. నేను ఇదంతా అభిమానంతో చెప్తాను. చాలా మంది రకరకాలుగా అన్నారు. నేనైతే ఏం లేదు, నేను అభిమానంతో చెప్తాను అంతే. అంతేగాని రామ్ చరణ్ నాకే ఇవ్వలేదు, నాకు ఎవరో ఫ్యాన్స్ ఏమి ఇవ్వలేదు, నాకేమి ఇవ్వలేదు, నాకు రూపాయి కూడా ఇవ్వలేదు. నేను అభిమానం చెప్తున్నా. నాలాంటి అభిమానులు రామ్ చరణ్కి గల్లీలో ఉన్నారనమాట. తెలుగులో కాదు, తమిళ్లో కాదు, హిందీలో కాదు, ఇండియాలో కాదు. ఖచ్చితంగా సినిమా అమెరికాలో, జపాన్లో, చైనాలో, రష్యాలో, బ్యాంకాక్ లో, అన్నింటిలో, పాకిస్తాన్, కజకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, మీ ఇంట్లో మొత్తం ఎక్కడైనా సరే ఈ సినిమాకి ఇంకా తిరిగే లేదంటే, తగ్గేదే లేదంటే. అదంతా ఆడెవడో తెలియనివాడు అన్నది. అదే ఏంటంటే ఒప్పదో ఒక మనిషి ఆస్కార్ లెవెల్లో పోయాడు. ఒప్పదో ఇక్కడ ఎవరికి పైగా రకరకాలుగా ఏంది ఎవరు అది వాళ్ళు ఎవరు తెలియని వాళ్ళు అంటారట. ఆయన క్రేజ్ చూసి మాట్లాడండి. ఒక్కసారి రామ్ చరణ్ విజయవాడ కటౌట్ చూసి మాట్లాడండి. ఇప్పుడు దాకా 300 అడుగులు కటౌట్ ఎవరిని కట్టారా? 250 పైన కట్టారు. 275 లెక్కేసుకోపో. నేను రాత్రి విజయవాడకు పోయి లెక్కేసి మరి వచ్చా. ఇప్పుడే వస్తున్నా. ఆ లుంగి ఉంది కదా, ఆ లుంగి కాస్త అంత ఉంది, లోపల చెడ్డి ఉంది, దానిపైన ఒక బన్నీ ఉంది, పైగా అయ్యా ఆ కటౌట్ ఉంది. ఆ కటౌట్ ఎక్కి మరి దండేసి మరి వచ్చా. కాబట్టి ఏదో కంపెనీ నీకెందుకు కూడా చెప్పేది కాసేపు ఏం మాట్లాడబో. దయచేసి రామ్ చరణ్ అభిమానుల్ని ఎవరో గెలక్కండి. ఉరదాగా నాలంటోని మాత్రం అస్సలు గెలక్కండి. నేను రామ్ చరణ్ పెద్ద ఫ్యాన్ని. ఓకేరా? ఏదే అదంతా కామెడీ. అదంతా కామెడీ కొంతమంది చేశారు. నేనైతే మొత్తం ఫైనల్ చెప్పేది ఒకటేను, గేమ్ చేంజర్ సినిమా మాత్రం 50,000 కోట్లు కానీ రాకపోతే చెప్పాను కదా, ఎక్కడ అసలు భూమి మీద కనపడను. ఆయన ఒక గ్లోబల్ స్టార్. అయినా రామ్ చరణ్ ఒక గ్లోబల్ స్టార్. అయినా పైగా గ్లోబల్ స్టార్ అంటే ఎవరు చాలాసార్లు చెప్పినా. ఇప్పటిదాకా ఈ భూమి మీద గ్లోబల్ స్టార్ అంటే ఎవరు లేరు. ఒక్కడే స్టారు రామ్ చరణ్ ఒక్కడే. ఇంకా డాగు మహారాజు కానీ అంత బాగానే ఉంది. డాగు మహారాజు, బాలకృష్ణ డైలాగ్ కానీ సరే స్టెప్పులు కూడా బాగానే ఉన్నాయి. సరే దవిడి తీవిడే బడి. అదే విధంగా బాలకృష్ణ, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం, ఆ సినిమాలు కూడా బాగానే ఆడతాయి. కానీ గేమ్ చేంజర్ సినిమా టచ్ చేయలేవు. ఎందుకంటే వాళ్ళకి వయసులు అయిపోయినాయి. ఇంకా అంత మాత్రమే. పైగా వాళ్ళు ఈ వయసులో వాళ్ళు అమ్మాయిల పక్కన డ్యాన్స్ చేయడం కష్టమే అనుకోండి. వేస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఏంటంటే చూసి జనాలకి చిరాకు అనమాట. ఏందబ్బా వీళ్ళు వయసు తగ్గకుండా వీళ్ళు రకరకాలుగా అంటే కుర్ర అమ్మాయిలతో కాస్త అంటే యంగ్ మ్యాన్ అంటే యంగ్ గర్ల్స్ తో డాన్స్ చేయడం కొద్ది కష్టమే. అది ఏది డాకు మారదు. అదే కరెక్ట్. అదే ఇంకా అదే బ్యాగ్ దెబ్బలు కానీ రకరకాలుగా పై యంగ్నెస్ కూడా. ఆ డాగు మారదు, బాలకృష్ణ ఈ వయసులో అవన్నీ చేయడం కరెక్ట్ అయితే కాదు. అది పైగా ఏంటంటే
సరే డాకుమారా సినిమా హిట్ అవుతుంది, హిట్ అవ్వాలని కోరుకున్నా. గేమ్ చేంజర్ సినిమాతో పాటు అన్ని సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఆ సినిమా ఫ్లాప్ అవ్వాలని ఇదేం లేదు, అన్ని సినిమాలు ఆడతాయి. కానీ ఏంటంటే రామ్ చరణ్ ఏంటంటే ఆయన గ్లోబల్ స్టార్, పైగా ఆయన సినిమా ఆస్కార్ లెవెల్లో పోయింది. కాబట్టి ఏంటంటే ఆ సినిమా ఎక్కువ ఆడుతుందని చెప్తాను అంతే, ఇంకేం లేదు. అంతేగాని తెలుగు సినిమాలన్నింటి తక్కువ చేద్దాం, రామ్ చరణ్ ఎక్కువ చేద్దాం అయితే కాదు, అందరూ బాగా ఆడాలి. కానీ నేనేంటంటే నేను రామ్ చరణ్కి ఫ్యాన్ కాబట్టి ఆ సినిమా బాగా ఆడాలని కోరుకున్నా. పైగా సినిమా బాగా ఆడితే అందరికి పేరు వస్తుంది, తెలుగు వాళ్ళందరికి పేరు వస్తుంది. ఏందా ఏదో చెప్పాను కదా 50,000 కోట్లు దాడుతుందనే. ఏదే శ్రీలీల ఎక్కడ ఉందో గేమ్ చేంజర్లు మెంటల్ నీకు. గేమ్ చేంజర్లు ఉండేది కేరళతోనే. అంజలి ఉంది, అంజలి 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 ఉంది, ఇంకొక ఎవరు ఉండరు. కానీ వాళ్ళు నాకైతే ఏం అర్థం కాదు ఎవరు వాళ్ళే ఎక్కడ ఉంది. పైగా గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ 3 క్యారెక్టర్లు, 4 ఉండే 4 10 క్యారెక్టర్లు. ఒకసారి కలెక్టర్ అవుతాడు, ఒకసారి ఇంజనీర్ అవుతాడు, ఒకసారి ముఖ్యమంత్రి అవుతాడు, ఒకసారి ఎమ్మెల్యే అవుతాడు, ఎంపీ